మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికైతే అసెంబ్లీకి చేరుకున్నారు కాసేపటి క్రితమే. సో లోపల పూర్తిగా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎల్ఓపి లీడర్గా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన ఛాంబర్లో ఎల్ఓపి లీడర్గా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే 8వసారి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో మనకి అందరికీ తెలుసు కామారెడ్డి అండ్ యాజ్ వెల్ యాజ్ గజ్వేల్ నుంచి 2 ప్రాంతాల నుంచి ఆయన పోటీ చేశారు. బట్ ఆయన గజ్వేల్ నుంచి గెలుపొందారు. సో ఆయన గజ్వేల్ నుంచి గెలుపొందిన తర్వాత అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అంటే 119 మంది ఎమ్మెల్యేలు 118 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మనందరికీ తెలుసు ప్రమాణ స్వీకారం ఆ నెక్స్ట్ డేనే ఆయన దానికంటే ముందు రోజు ఆయన ఫామ్ హౌస్లో కాలిజారు పడిపోవడం, ఆ తర్వాత ఆయనకి ఆపరేషన్ జరిగింది, దెన్ రెస్ట్లో ఉన్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికైతే అసెంబ్లీకి రావడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున అసెంబ్లీ దగ్గరికి అయితే చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కేసీఆర్ వస్తున్నారు అని తెలిసిన తర్వాత అయితే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా చాలామంది వచ్చి ప్రమాణ స్వీకారం ఆయన చేస్తూ ఉంటే అసెంబ్లీ దగ్గరికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అండ్ మా లీడర్ బయటకు వచ్చారు, ఆఫ్టర్ 2 months తర్వాత ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు ఏంటి, మరి లోపలికి తనే నడుచుకుంటూ వెళ్ళారా, ఇట్లా చాలామంది కామన్ మ్యాన్ అండ్ ఈవెన్ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ గేట్ అంటే ఈ లోపల ఇదో దారి. సో లోపలికి వెళ్ళడానికి కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాత్రం లోపలిని ఎవరికి ఎలో చేయట్లేదు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒక్కసారి అడిగే ప్రయత్నం చేయారు. ఎక్కడి నుంచి వచ్చారు? నాగార్జున సాగర్ మేడం. ఓకే, నాగార్జున సాగర్. ఓకే, ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చినాం మేడం. 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకు వచ్చారు. ఓకే, మీ లీడర్ లోపల ప్రమాణ స్వీకారం చేస్తుండ్రు, ఎట్లా అనిపిస్తోంది అండ్ ఎట్లా ఉన్నారు అని అనుకుంటున్నారు? సో ఆయన చూడడానికి వద్దామని వచ్చినాం మేడం. ఆరోగ్యం ఎట్లా ఉందో ఎట్లా ఉన్నాడో మనం చూద్దామని వచ్చినాం మేడం. ఓకే, నాగార్జున సాగర్ నుంచి. నాగార్జున సాగర్ నుంచి వచ్చారు. అవును. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు 10 ఏళ్ల పాటు మీరు అధికారంలోకి ఉన్నారు, దెన్ ఇప్పుడు ప్రతిపక్షము, మరి ఎట్లా ఉంటుంది పాత్ర ఏంటి అనేది ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన రెస్ట్ తర్వాత వచ్చి ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు, ఏమనుకుంటున్నారు? ఇక ఇప్పుడే కదా మేడం గవర్నమెంట్ వచ్చింది, ఇక దానికి టైం ఎట్లా ఉంటుందో, ప్రజల పరిపాలన ఎట్లా ఉంటుందో ప్రజలను బట్టి స్పందన ఉంటుంది మేడం. ఇప్పుడైతే కేసీఆర్ గారు ఉంటే మంచిదని అనుకుంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నారు కేసీఆర్. ఎందుకు ఓడిపోయినారని అనుకున్నారు? అంటే వాట్ ఈస్ ద రీజన్ అనుకున్నారు? ఇక అది సీట్లు మార్పిడి చేస్తే గెలిచేటోళ్ళు, సీట్లు మార్పడం కారణం వల్ల. మీరు కూడా అదే అనుకుంటున్నారా? కరెక్టేనా అది? వాస్తవమే. అవునా? అవునా, ఎన్ని సీట్లు మారిస్తే బాగుండేది? నాకు తెలిసి అయితే ఇక 20-23 సీట్లు మారుస్తే గెలిచేది. 11 సీట్లు మారుస్తే 9 సీట్లు గెలిచినాయి. అదే 23 సీట్లు మారుస్తే మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చేది. అచ్చా, ఆ డిసిషన్ కరెక్ట్ అయింది. ఇంకా కొన్ని కూడా మార్చుంటే బాగుండేది, అంతేనా? అవును, వాస్తవం. అచ్చా, ఓకే. అంటే గతంలో ప్రచారం జరిగింది 40 సీట్లు మార్చుంటే బాగుండేదని. సో కరెక్టే అనిపించిందా మీకు? 40 సీట్లు మార్చి ఉండాలి. 30 సీట్లు మాక్సిమం మారిస్తే గవర్నమెంట్ మళ్ళీ అదే వచ్చేది మేడం. ఓకే, అదే పెద్ద దెబ్బ అయిందా? అదే మైనస్ పార్టీకి. సీట్లు మారిస్తే కొంచెం క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నది కాబట్టి చేంజ్ చేసేస్తే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు అని చేంజ్ చేయకపోవడం వల్ల పార్టీ దెబ్బతిన్నది. మీ ఎల్ఓపి నాయకుడు కేసీఆర్ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అన్న. మీ అభిప్రాయం ఏంటి? కరెక్టేనా వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది మేడం, పోటీ చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, అది తెలిసేది మంచిగానే ఉంటుంది. కొంచెం సీట్లు చేంజ్ అప్ చేస్తే కొంచెం బాగుంటుంది. పోయినసారి చాలా నష్టపోయినాం, ఈసారి కూడా కొంచెం నష్టపోకుండా కొంచెం పార్టీని బలోపేతం చేయాలి. కొంచెం జనాలకు తెలిసి ఉన్న క్యాండిడేట్లకి టికెట్ అనౌన్స్ చేయాలి. అట్లయితే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం. ఓకే, సో చాలామంది అయితే అభిప్రాయం అది. పార్లమెంట్ ఎలక్షన్స్ మీదనైతే ఫోకస్ చేసింది పార్టీ. మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడి నుంచే వెళ్తున్నారు. మనం కాన్వాయ్ చూడొచ్చు. బుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించాక వెళ్తున్నారు. సో ఆ కాన్వాయ్ మూవ్ అవుతోంది, మనం స్పష్టంగా చూడొచ్చు. సో
కేసీఆర్ గారితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత గుత్తే సుఖేందర్ రెడ్డి గారి కాన్వాయ్ అది మూవ్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకో మేడం ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? చార్మినార్. ఓకే, చార్మినార్ నుంచి వచ్చిరా? ఓకే, మీరేంటి అంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో నేను చార్మినార్ డివిజన్కి మహిళా వైస్ ప్రెసిడెంట్, స్టేట్ కూడా మహిళా వైస్ ప్రెసిడెంట్. అచ్చా, ఓకే. మీ పార్టీ బాగా చేసింది ఇక్కడ కదా, బాగుంది. మరి రూరల్ ఏరియాల్లో అయితే అంత పెద్దగా గొప్పగా చేయలేదు. అండ్ ఈరోజు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వచ్చారా? మీరు చెప్పిన దానికి ఫస్ట్ దానికి నేను సమాధానం చెప్తున్నామ్మా. హైదరాబాద్లోనే కాదు యావత్ తెలంగాణలో బాగా చేసింది కాబట్టి ఈరోజు సార్ వచ్చింది కాబట్టి ఆ అభిమానంతో మేము అందరం ఇక్కడ వరకు వచ్చినాము. ఈరోజు తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుందో మేము జనాలకు చెప్పేది కాదు, కళ్ళు మూసుకొని గంతలు కట్టేటట్టు లేదు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు ఈరోజు ఎన్ఆర్ఐస్, చిరంజీవి, రజనీకాంత్ అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళే చెప్పిండ్రు. ఈరోజు మా సార్ ఏదో నేనేం చేయలేదు, చేసిన దానికి మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనేది ఏం లేదు. కాబట్టి మేము గల్లా ఎత్తి చెప్పుకునే తగ్గట్టు మా కేసీఆర్ గారు ప్రగతి పదంలో తీసుకుపోయిండు. ఖచ్చితంగా మళ్ళీ మా కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా మళ్ళీ అవుతుంది. ఎట్లా అనేది మీకు మీడియా ఎట్లా ఇక్కడ నుంచి లాగుతారా? లాగేది ఏం లేదు, వచ్చేస్తారు. లాగాల్సిన పని లేదు. మీ వాళ్ళే ఇటు వస్తున్నారు అంటున్నారు కదా. అంటారు మా జనాలకు ఏమైందంటే వాళ్ళకు కళ్ళు మూపిచ్చేసి వాళ్ళకి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటున్నారు. 100 రోజులలో చేస్తానన్నాడు. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారంటీలు ఇంకా 100 రోజులు కాలే కదా, 50 రోజులే కదా అయింది. 50 రోజులలో కూడా ఏమైందో అది చెప్పాలి కదా. 2 ఇచ్చిండ్రు మహిళలకు. మీరు బస్ ప్రయాణం చేసిరా ఉచితంగా? బస్ ప్రయాణం చేసుకొని కాలు చేతులు ఎరగొట్టుకోవాలా ఏంది? మేము ఎందుకు బాగాలేదా? ఏడున్నది మీరే చెప్పాలి, మీడియా వాళ్ళే చెప్పాలి. బస్ ప్రయాణం ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏమున్నదో మీరే చెప్పండి. రోజు మీరు మీడియాలో చూస్తలేరా, న్యూస్లలో చూస్తలేరా? మహిళలు ఎప్పుడన్నా తెలంగాణ వచ్చిన తర్వాత జుట్లు పట్టుకొని కొట్టుకున్న దినాలు చూసిండ్రా మీరు? అయితే తప్పు పథకం అంటారా? పథకం బాగాలేదా? మహిళలే వద్దంటారు కదా, మహిళలే వద్దంటారు. సీఎం కూడా ఇప్పుడు అయినా మన సీఎం అనేది కూడా లేదు, మా సీఎం మా కేసీఆర్. కాబట్టి మహిళలే ఆ పథకం వద్దని చెప్తున్నారు. అదే బదులు ఉచిత విద్య పెట్టేది ఉండే ఆయనకు అంతా చేయాలనుకుంటే ఉచిత. కానీ మీరు ప్రామిస్ చేసిర్రు, మరి చేయలేదు కదా. ఏమేం చేయలేదు మేము. ఉచిత విద్య PG to LKG to PG వరకు ఉచిత విద్య అన్నారు. అసలు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు కదా. కాలేదు, చూడండి మీరు. ఎక్కడైంది? ఎందుకు కాలేదు? అయ్యింది, ఖచ్చితంగా అవుతుంది. ఎక్కడైంది కదా, మొత్తం తెలంగాణలో అవుతున్నది. అది ఎక్కడైంది అంటే ఏం చెప్పలేం కదా. తెలంగాణలో ఎక్కడైంది మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎందుకు కాలేదు? అవుతున్నది, ప్రతి ఒక్కటి అవుతున్నది. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ 10 సంవత్సరాల పిల్లగాని 60 సంవత్సరాల పాలించిన వాళ్ళు ఏం చేయనప్పుడు 10 సంవత్సరాలలో టైం పడుతుంది కదా. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు అంటే ఉద్యోగాలది కూడా సార్ చేసిండు, కానీ చూపించుకోవాలి మేము. ఇట్లా రేవంత్ రెడ్డి లాగా అన్ని వేసి ఏమంటారు, టెంట్లు వేసి దాని కింద కూర్చోబెట్టి చూపించలే. మీడియా లేకుండా, సోషల్ మీడియా లేకుండా, ఇవన్నీ చేయకుండా చేయలేదు. ఈరోజు ఆయన ఏదో ఎండలో కూర్చోబెట్టి అందరికి ఇచ్చిండంటే కాదు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 17 ఉంటాయి పార్లమెంటు. మీకైతే MIM, మీ ఇలాకా MIMదే కాబట్టి ఇంకా మరి 16 సీట్లు ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? సారు సర్కారు 16 ఇదేనా? మళ్ళీ కారు 16 సారు కారు 16 ఇదేనా అంటే ఇదే ఖచ్చితంగా. మళ్ళీ మాకు 16 వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు 9 ఉండే, ఇప్పుడు 16 వస్తాయి. జనాలలో అవే అంటే వ్యతిరేకత ఇంకా ఎక్కువ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు చాలామంది అంటున్నారు పెద్ద పెద్ద లీడర్స్ మీ దాంట్లో ఎవరైతే ఉన్నారో, అంటే హరీష్ రావు గారు కావచ్చు, KTR గారు కావచ్చు, దెన్ కవిత గారు, అండ్ ఈవెన్ LOP లీడర్ కేసీఆర్ గారు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఫస్ట్ దానికి మళ్ళీ జవాబు చెప్తా. లీడర్స్ కాదు, వారు ఉద్యమకారులు. తెలంగాణ తీసుకొచ్చిన రాజకీయ పార్టీ అయిపోయిందని LOP లీడర్ అండ్ కేసీఆర్ గారే చెప్పారు. కేసీఆర్ గారు చెప్పిండ్రు, కానీ కేసీఆర్ చెప్పిన దాంట్లో చాలా దూరం ఆలోచించి చెప్తాడు సారు. ఉద్యమకారులు కాబట్టి ఉద్యమంలో తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు పోటీ చేసే అధికారం కూడా ఉన్నది వాళ్ళకు. ఖచ్చితంగా జనాలు వాళ్ళని స్వీకరిస్తారు. ప్రగతి పదంలో పోదాము. మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనకకి తీసుకొని పోయిండు మనను కాంగ్రెస్, మళ్ళీ వెనకకి తీసుకొని పోయిండు. ఎక్కడ ఉన్నది ఈ ఫామ్స్ ఇవన్నీ నింపుకుంటా జనాలను, లేడీస్ను మళ్ళీ అదే చెప్పుల లైన్లలో పెట్టుకుంటా ఇవన్నీ ఎక్కడ పడ్డాయి? ఇప్పుడు మహిళలకు ఇస్తా అని చెప్పారు, 2500 ఇస్తాను రాగానే 9వ తారీఖు కాగానే ఎక్కడ పడ్డాయి? ఇప్పుడు ఉన్న పెన్షన్లే పడలేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఆయన ఏం చేస్తున్నాడు అసలు ఆయనకే అర్థమైతలేదు. ఆయన మేస్త్రి కాబట్టి ఆయనకు అర్థం కాదు, ఈ జన్మలో అయితే కాదు ఆయనకు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక 6 నెలల్లో పోతుంది. మళ్ళీ ఖచ్చితంగా మా కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడు GHMC మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈవెన్ సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి, చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఏసీబీ కస్టడీలో ఉన్నారు, మరి నిజాలన్నీ బయటకు వస్తున్నాయట. నిజాలన్నీ నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో బయటపడ్డాయి. అవన్నీ మా సార్ బయటికి తీపియలేదు. అట్లా తీపించినట్టే ఈరోజు ఎవరు ముఖాలు ఇక్కడ ఉండకపోతుండే. ఇప్పుడు నిలబడ్డ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండకపోతుండే. అప్పుడు చేసింది ఇప్పుడు ఒక సోమేష్ కుమార్ జాగాలో ఇంకోటి ఇట్లాంటి కాంగ్రెస్ వాడు ఎవడన్నా ఉన్నా కానీ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక 1 ఇయర్లో బయటపడాయా? ఎవరు చెయ్యరా? చేస్తారు. అంటే కామన్ అని చెప్తున్నారా మీరు? కామన్ కాదు, కామన్ అనే మాట కాదు. కామన్ చేసి ఆ పదవిలో ఉన్న వాళ్ళు చేసిండ్రేమో. ఇప్పుడు రుజువు కాకముందు మనం ఎవరిని అనేటట్టు లేదు కదా. తన మీద చెప్తున్నారు. మరి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఆరోపణలు వస్తాయి మేడం. ఆరోపణలు కేసీఆర్ మీద 14 లక్షల రైతు బంధు ఆయనకు ముట్టిందట. అవసరమా? 14 లక్షలు అంటారు, 40 లక్షలు అంటారు, 50 నోటికి నరం లేని నాలుక ఇది. ఎన్నో చెప్తాము. ఇప్పుడు మోదీని కూడా అంటున్నాము, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటున్నాము, అందరిని అంటాము. అవి రుజువు కావాలి కదా మేడం. రుజువుగా అంది ఎవరిని ఏం అనలేము. ఆ పదవిలో ఉన్నప్పుడు అవుతుంటాయి. ఇప్పుడు ఆపోజిషన్ కాబట్టి ఖచ్చితంగా తప్పులు తీస్తారు. మంచిగా చేసినావు అని ఏదైనా చూపిస్తున్నారు. తెలంగాణలో ఇక్కడ బాగుంది, ఇక్కడ చేసినావు కేసీఆర్ చేసినట్టు ఎవడన్నా చేసిండా? ఎవడన్నా మొగోడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రగతిలో ఇండియా లెవెల్లో ఎవరు చేసిండ్రో చూపించమని. ఇండియా లెవెల్లో ఇదే బీజేపీ గవర్నమెంట్లో ఇదే ఉన్న ఒక కర్ణాటకలో వీళ్ళు చేసుకున్న ఒక 1 ఇయర్ కింద చేసిండ్రు. అక్కడేం చేసిండ్రు? ఇప్పుడు అంటే ఎక్కడ మనము ప్రగతిని చూపిస్తున్నారో అక్కడ చూపించమని చెప్పండి. మంచిగా కూడా చూపించాలి కదా. అన్ని చెడ్డయ్యే ఆపోజిషన్లో చూపించడం కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు జనాలకు చూస్తున్నారు పెడుతున్నారు అంటే అవన్నీ కాదు. కామన్ అది. ఏదో చిన్న దగ్గర తప్పు అవుతుంది. 10 ఏళ్లలో ఎక్కడ తప్పు కాంది ఎవడు చేస్తాడు? శ్రీరామచంద్రరాసుని చేయలేదు. ఇక కేసీఆర్ గారికి ఎక్కడ ఉంటుంది అది? వీళ్ళందరూ రాక్షసులు, ఆయన ఎంబడి పడ్డారు, పడి ఎట్లయితే బయటికి మళ్ళీ గుంజాలన్నట్టు చూస్తున్నారు. ఒక్క నెంబడికి ఇంతమంది మేడం, ఒక బక్క పల్సన ఆయన ఎంబడికి ఇంతమంది వాడి చేస్తుంటే ఎక్కడ నెగులుతాడు ఆయన? మళ్ళా జనాలు ఏడుస్తున్నారు. ఏడుస్తురా? ఎక్కడ చూడండి, మీకు ఎన్ని మీడియాలో మీరే చూపించాలి. మేం కాదు, మేము చూస్తలేము. మేము మీలాగానే మాట్లాడటోలేము. జనాలు ఎన్నో మీడియాలో చూస్తున్నారు కదా. సోషల్ మీడియా ఓపెన్ చేయండి. జనాలు ఏడవని లేకపోతే నాకు అడగండి. జనాలు ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే కరెంటు పోతుంది. 3 గంటలు 4 గంటలు కరెంటు సిటీలో పోతుంది, మా ఏరియాలో పోతుంది. చెప్పేది ఇస్తున్నారు మేడం. ఎందుకు తీస్తాడు? 10 ఏళ్లలో 1 నిమిషం పోతే కరెంటు పోతే ఫోన్ వచ్చేది కేటీఆర్ గారికి. ఇక్కడ చెత్త ఉన్నదని నేను ఇప్పుడు అడగండి. ఇప్పుడు 50 రోజులలో ఎన్ని రోజులు తీస్తుండు? అంటే ఇది అలవాటు చేస్తుండ అనమాట జనాలకు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతే, ఇది ఇంతే, మేము ఇంతే. మరి లంక బిందెలు ఉంటాయని వస్తే అక్కడ ఏమీ లేదట. ఆయన ఏం చేయమంటారు మరి? బొందా ఆడు లంక బిందెలు వస్తున్నాయి. అందుకే కదా చెప్తున్నాము. ఆ బిందెల బంగారం అవి ఇవి దోసుకొని తింటా గుంపు మేస్త్రి కాబట్టి తొందరగా లంక బిందెలు వెళ్తాయని అనుకున్నాడు. కాబట్టి ఏం వెళ్ళలేదు. అంత ప్రగతిగా అనిపిస్తుంది. కేసీఆర్ సార్ ఏం జమ చేయలేదు, జనాలకే పెట్టిండు, నాకేం లేదు అన్నట్టు ఏడుస్తుంది. వదిలిపెట్టుకుంటాడు. ఆయనంతలో ఆయననే వదులుకుంటాడు. వదలకపోతే మేమే బట్టలిప్పి వదిలిపిస్తాం. మరి ఇంత భయంకరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే డిఫెండ్ చేసుకోవడానికి మాటల దాడి మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ల ముందు ఎట్లా మాట్లాడినరు మేడం? మేము చేసిన దానికి 10 చేసి మాట్లాడిండ్రే. ఇప్పుడు మాకు బాధ ఉంటుంది కదా. మాకు అన్ని చేసినోని ఇట్లా చేయడం తప్పు కదా. ఏం చేయనోడు మంచి గుంపు మేత్ర వచ్చి ఆడ అసలు ఉద్యమంలో ఎక్కడున్నాడు? ఆయన ఉద్యమంలో ఎక్కడున్నాడు? ఇలా ఇక్కడ ఆయన సీఎం అయ్యే పదవి మీద అంటే కాంగ్రెస్లో కూడా సీనియర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళెందుకు కాలే? ఈయనెందుకు అయిండు? కాంగ్రెస్లో ఇప్పుడు హనుమంతరావు ఉన్నారు, ఆయన ఎందుకు కాలే సీఎం? బట్టి విక్రమార్క ఎందుకు కాలేదు? ఈయన ఎందుకు అయిండు? రెడ్డిలది చూయించుకోవడానికి ఈయనకి మొత్తం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిండు. మా సార్ని కేసీఆర్ గారిని ఎన్నోసార్లు ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అయినా భరించడం. ఎందుకంటే మాకు ఒక మర్యాద, ఒక కట్టు, అమ్మ మనది సంస్కారమైన పార్టీ అని చెప్పేసి మాకు చెప్పిండు సారు. ఈరోజు ఆయనను పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళని పట్టుకొని తిట్టడం చేయడం మేము ఎట్లుకుంటాం? ఇప్పుడు ఇవన్నీ బయటకు ఎట్లా వస్తున్నాయి? ఇంతకుముందు ఏం చేసిండ్రు మీరు? ఎక్కడున్నారు మీరు? కాంగ్రెస్ ఎక్కడుంది అసలు? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎక్కడుంది నేను అడిగేది. ఇచ్చింది కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ ఇచ్చిందంటే ఆమె సోనియా గాంధీ, ఆమె ఎక్కడో ఉన్నది, ఆమె ఢిల్లీలో ఉన్న ఆమె ఇచ్చింది. అంటే ఇవన్నీ మేము పోరాటంటే ఆమె ఇచ్చి ఆమె చేతులదా? ఆమె ఇంట్లోదా? ఆమె సొత్తా ఏమన్నా? ఆమె ఇచ్చిందంటే ఆమె జాగాలు ఇంకెవడెవడ ఉన్నా కానీ ఇచ్చేది. ఆమె జాగాల వేరే జాగాలు ఉన్నా కానీ ఇచ్చేది. అంటే ఇక్కడ ఇంతమంది ఉద్యమకారులు ప్రాణాలు బలిదానాలు తీసుకున్న దేవత నా అన్నాడో ఆయననే రేవంత్ రెడ్డి. తెలుగుదేశంలో ఉండే బలిదేవత ఆమె అని అన్నాడు. ఇప్పుడు ఆమెనే దేవత అయిపోయింది. మీ నాయకుడు కూడా చెప్పిండ్రు కదా, సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది, లేకపోతే ఆమె ప్లేస్లో నేను ఉంటే కూడా ఇచ్చేదాన్ని. ఆమె ప్లేస్లో ఆ సిచ్యువేషన్ని బట్టి ఎవరైనా ఇస్తారు.
మీరున్నా ఇస్తారు, నేనున్నా ఇస్తా కదా. ఆమె దేవతేత కాదు కదా. ఆమెని తిట్టినోడు ఈరోజు ఆమె కాలు పట్టుకుంటుండు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ పోయి కలిస్తే ఎన్నో పట్టిండు. మొన్న స్టేడియంలోనే వాళ్ళ పెళ్ళాము పిల్లలు కొడుకు అల్లుండి పట్టుకొని కాలు మొక్కిండు. ఆయననేమనాలి అంటే మాకు ఆపోజిషన్ వాళ్ళకి మాట్లాడడానికి రాదా? మేము పట్టించుకోలేదు, ఇట్లాంటి చిల్లర వాళ్ళని పట్టించుకోకపోతుంటుంది. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి మీకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన మాట్లాడితే మాట, మేము మాట్లాడితే కాదా? ఇంకెవ్వరం ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినామంటే తట్టుకోలేడు. మా అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళ ముంగట వాళ్ళ సీనియర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ఒక మర్యాద అనేది ఇప్పటివరకు బీఆర్ఎస్లో చూపించారు. ఇక ముందు చూడండి, ఇక ముందు ఇంకా ఓల్ సిటీకి నుంచి వెళ్ళినామంటే బయట తట్టుకోలేరు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి. మా లోపల బాధ ఇప్పుడు మా ఉద్యమం చేసిన సారు తెలంగాణ తెచ్చిన ఆయన ఎంబడి ఎంతోమంది చేశారు, చేయలేదని అంటలేము. కానీ అట్లాంటి మనిషిని పట్టుకొని చేయడం చాలా తప్పు. మాట్లాడము, చేయడము, ఇవన్నీ తిట్టుడు, ఎన్నో అసలు లెక్కలేనన్ని పథకాలు చెప్పిండు. 420 అంటే 420 ఇచ్చిన ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన సర్దుకోవడంలో అన్నారు కదా లంక బిందెలు, అవి వెతుక్కోవడంలోనే సరిపోయింది. ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నాడో ఏమో మళ్ళీ. అవి వెతుక్కుంటే అవి కూడా ముల్లే మూట చదువుకుంటాడు, ఆయన కూడా పక్కకి జరిగిపోతాడు. ఎట్లున్నారు సార్? కేసీఆర్ బాగున్నారా సార్? బాగున్నారు. ఓకే సార్, అయిపోయిందా ప్రమాణ స్వీకారం? అయిపోయింది. ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. సార్ అందరూ మీ కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారు సార్, మా సార్ ఎట్లున్నాడు ఏంది అనేది. ప్రత్యేక పూజలు ఏమైనా చేశారా లోపల? ఏంటి కార్యక్రమం, ఏం జరిగింది సార్? కార్యక్రమం ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేయడమే జరిగింది సార్. మా కార్యకర్తలు కాదు, మా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వారు చాలా వరకు కోలుకున్నారు, నడుస్తున్నారు కూడా, కొంత దూరం నడుస్తున్నారు ఇప్పుడు చేతిక సహాయంతో. త్వరలో